వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఇప్పుడైతే హరినికి హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. సో దానికి సంబంధించిన రివిజన్ అంతా కూడా చేస్తూ ఉండాలి. అండ్ ఎస్, టుడేస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ మేము న్యూ తారలో యాజ్ ఆఫ్ నౌ పెద్దమ్మ గుళ్ళో పూజ తర్వాత ఇంట్లో పెట్టాము. దాని తర్వాత మేము ఆ రోజే లైక్ మీ అందరితో చెప్పాను కదా, నేను ఇక్కడ పంచగుట్ట బాబా గుడికి వెళ్దాం అనేసి. కానీ ఇంకా ఆ రోజు కుదరలేదు, చాలా ట్రాఫిక్ వల్ల తొందరగా ఇంటికి వచ్చేసామన్నమాట. సో అలా గుడికి వెళ్ళి అక్కడి నుంచి బయటికి వెళ్ళి లంచ్ చేసుకుని ఇంటికి వద్దామని అయితే అనుకుంటున్నాము. సో ఎప్పటి నుంచో మీ అందరు కూడా DIML చేయమని అడుగుతున్నారు. లైక్ ఇద్దరితోటి నేను ఎలా మేనేజ్ చేస్తున్నానని చెప్పి త్వరలో ఆ వీడియో కూడా చేస్తాను. అంటే కొంచెం నాకు కూడా అలవాటు అయ్యాక చేస్తే దాన్ని బట్టి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి. అండ్ చాలామంది కూడా బాబుకి ఏం యూజ్ చేస్తున్నారు, ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు అని కూడా అడుగుతున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అయితే చాలా సేఫ్టీ యూజ్ ఫర్ బేబీస్ అనమాట. సో త్వరలో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. కాబట్టి ఇవాళ ఏమేమి చేయబోతున్నామో అంతా కూడా మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. బట్ బిఫోర్ మనం వ్లాగ్లోకి వెళ్ళే ముందు మీ అందరితోటి నేను ఎలాగో టిప్స్ షేర్ చేసుకుంటాను కాబట్టి. సో ఇప్పుడు మేధాంష్ పుట్టాకే ఎక్కువ లైక్ శానిటైజ్ చేయాల్సి వస్తుంది, రూమ్ అంతా కూడా లైక్ ఎక్కువ క్లీన్గా పెట్టాల్సి వస్తుంది. అండ్ డస్ట్ కానివ్వండి, అండ్ ఈ వర్షాకాలం మనకి ఎంత డోర్లు వేసినా ఎంత తలుపులు వేసినా కూడా తెలియకుండా ఏవో చిన్న చిన్న పురుగులను లేదంటే ఏవో ఒకటి వస్తున్నాయి అనమాట. అండ్ బెడ్ బగ్స్ కూడా ఉంటాయి కదా, మనం ఎంత క్లీన్ చేసినా కూడా అది క్లీన్ అయిందా లేదా అన్నది మనకు తెలియదు. సో దానికోసం అని చెప్పేసి శివ అయితే ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేశారు. అదే అగారో గ్రాండ్ బెడ్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. అగారో బెడ్ వాక్యూమ్ క్లీనర్ వచ్చేసి మనకి 400 వాట్స్ మోటార్తో వస్తుంది. అండ్ అలాగే 12 kPa పవర్ఫుల్ సెక్షన్తో ఉంటుంది అనమాట. అండ్ దీన్ని వాడడం వల్ల మనకి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటో అవన్నీ కూడా నేను మీకు కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి పవర్ బటన్ ఉంటుంది అనమాట. దీని కిందనే యారో బటన్ ఇచ్చారు కాబట్టి మనం ఈ యారో బటన్ ప్రెస్ చేస్తే ఇలా ట్యాంక్ని అన్నది ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి 350 ml డస్ట్ ట్యాంక్ అనమాట. అండ్ మనం ఇక్కడ లాక్ అన్లాక్ చేయడానికి వాళ్ళు ఇక్కడ మనకి 2 సింబల్స్ ఇచ్చారు, యూ క్యాన్ సీ. సో దట్ మనం ఈ డస్ట్ ట్యాంక్ని ఈ లాక్ ప్రకారంగా అన్లాక్ చేసేసి ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక ఫిల్టర్ ఇచ్చారు. సో ఈ ఫిల్టర్ కూడా ఇలా పక్కకు పెట్టేస్తే మీరు ఇలా చూసుకోవచ్చు. మనం క్లీన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట, ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో మళ్ళీ ప్లేస్ చేయడానికి కూడా మనకి ఇక్కడ సెక్షన్స్ ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారం మనం దీన్ని ప్లేస్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను మళ్ళీ లాక్ చేసేసా దీన్ని. సో ప్లేస్ చేసే ముందు మనకి ఇక్కడ ఈ డస్ట్ ట్యాంక్ మీద మ్యాక్స్ లెవెల్ అని ఇచ్చారు కదా, ఆ మ్యాక్స్ లెవెల్ వరకు మనకి డస్ట్ అన్నది నిండిపోతే మనం దీన్ని వెంటనే క్లీన్ చేసేయాలన్నమాట, ఇలా ఓపెన్ చేసేసి. సో దానికి మనకి తెలియడానికి కోసం ఇక్కడ LED లైట్ కూడా ఇచ్చారు చూడండి. సో దట్ మనం క్లీన్ చేసుకునేటప్పుడు మనకి నీట్గా తెలుస్తుంది. సో ఇప్పుడైతే నేను ఇది ప్లేస్ చేసేస్తాను. సో మనం ఈ ట్యాంక్ని ప్లేస్ చేశాక లాక్ అయిందా లేదా అన్నది కూడా మనకి ఇక్కడ తెలిసిపోతుంది చూడండి. ఇప్పుడైతే లాక్ అవ్వలేదు, ఇప్పుడు లాక్ అయిపోయింది. వాక్యూమ్ క్లీనర్ 2 sides మనకి ఇలా వెంట్స్ లాగా ఇచ్చారనమాట. సో దట్ సేఫ్టీగా ఉంటుందని చెప్పి. సో ఇది మనం ఒకసారి వాడడం స్టార్ట్ చేశాక ఒకవేళ మనం ఎక్కువసేపు వాడేసి ఉంటే దానంతట దానే ఓవర్ హీట్ అయిపోతే అదే ఆగిపోతుంది అనమాట. సో దట్ సేఫ్టీ యూజెసెస్ కోసం. సో ఇలా మనం టర్న్ చేసుకుంటే మనకి ఇక్కడ అల్ట్రా స్టెరిలైజేషన్ కోసం ఒక UV ల్యాంప్ కూడా ఇచ్చారనమాట. సో ఇది ఏంటంటే లైక్ 99.9% బ్యాక్టీరియానంతా కూడా కిల్ చేస్తుంది అండ్ రిమూవ్ బ్యాక్టీరియాస్, ఎలిమినేట్ మైట్స్ అనమాట. సో కంప్లీట్గా సేఫ్ టు యూజ్ ఇది. సో ఇక్కడ మనకి ఒక 3 wheels కూడా ఇచ్చారనమాట. సో దట్ మనం దీన్ని వాడేటప్పుడు మూవ్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి. అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ సింబల్ బటన్ కూడా ఇచ్చారు. ఇదేంటంటే వైబ్రేషన్ ఆన్ చేయడానికి అనమాట. ఇంకా ఎక్కువ డస్ట్ ఉండిపోతే సో మనం వైబ్రేషన్ ఆన్ చేశాక మొత్తం ఉన్న డస్ట్ అంతా కూడా లోపల నుంచి ఈజీగా క్లియర్ అయిపోతుంది అనమాట. అండ్ దీని వైర్ కూడా చూసారు కదా. సో వైర్ చాలా లాంగ్ అవ్వడం వల్ల మనం ఎంత పెద్ద బెడ్ అయినా కూడా ఒకసారి పవర్ కనెక్ట్ చేశాక ఈజీగా అన్నది క్లీన్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా మనం ఏంటంటే మ్యాట్రిసెస్, బెడ్షీట్స్, దిండ్లు అలా క్లీన్ చేస్తూ ఉన్నా కూడా తెలియని ఒక డస్ట్ అన్నది లోపల డెఫినెట్లీ ఉంటుంది. సో నేనైతే దీన్ని వాడడం స్టార్ట్ చేశాక తెలిసిందనమాట. చూసారు కదా తెలియకుండా ఎంత డస్ట్ వచ్చిందో. సో ఇది బెడ్ మీదే కాదు, మనం సోఫాస్, కర్టన్స్, కార్పెట్స్ ఇట్లా అన్నిటి మీద కూడా వాడుకోవచ్చు. చూసారు కదా ఎంత హ్యాండిల్ ఫ్రెండ్లీ ఉందో. ఫైనలీ కొంచెం క్లీనింగ్ అయిపోయింది. చూస్తే నీట్గా అనిపించింది, క్లీనింగ్ చేస్తే చూడండి
జస్ట్ వన్ సైడ్ క్లీన్ చేస్తే ఎంత డస్ట్ వచ్చిందో. సో మనం ఈ ట్యాంక్ని వాష్ చేసి నీట్గా డ్రై చేసేసుకొని ఆరబెట్టుకొని తర్వాత సేఫ్గా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో వీకెండ్స్ కానివ్వండి, ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఇలాంటివి చేస్తూ ఉంటాను. మేధాంష్ని పడుకోపెట్టేసి నేను ఫ్రెష్ అప్ అవ్వకముందు. సో ఇదంతా చేసేసాను. వాడు లేచాడు, గొడవ చేస్తున్నాడు. సో నేను ఫాస్ట్గా రెడీ అయ్యి మిమ్మల్ని కార్లో కలుసుకుంటాను. స్టే ట్యూన్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత ఇవాళ కొంచెం పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేద్దాం అనుకున్నాం, కానీ ఎర్లీ తీసేసి మార్నింగ్ అయితే లేచామనుకోండి. ఇప్పుడు బయలుదేరి గుడికి వెళ్తున్నాం అనమాట. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము వెళ్ళాలి అని. సో ఫైనలీ ఇవాళ టైం కుదిరించుకొని వెళ్తున్నాము మార్నింగ్. అండ్ ఇవాళ మా ఆయన కార్లో అలా రైడ్కి. సో ఇప్పుడు మేము ఒక 2-3 గుళ్ళు కవర్ చేద్దాం అనుకుంటున్నాము, అంటే టైం లోపు. మళ్ళీ ఎందుకంటే టైం దాటాక గుడికి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. సో మా గుడ్డుగాడు కూడా మాతో పాటు వస్తున్నాడు. వెనక మా బుడ్డమ్మ ఉంది. గుడ్డమ్మ, ఇది కూడా గుడ్డమ్మ, ఇది కూడా పెద్ద గుడ్డమ్మ, అండ్ ఇదైతే పిచ్చి గుడ్డమ్మ. పంజగుట్ట సాయిబాబా గుడికి వెళ్తున్నాము, అండ్ అలాగే పెద్దమ్మ గుడికి కూడా. లెట్స్ గో. చాలా రోజుల తర్వాత వచ్చాం బాబా గుడికి. మంచి గులాబీ మాల తీసుకున్నాం బాబా కోసం. అండ్ అలాగే కార్ పూజ కూడా చేయిద్దాము అనేసి అనుకుంటున్నాం ఇక్కడ కూడా. అని నీకు విషయం తెలుసా, నేను ఎవ్రీ థర్స్డే గుడికి వెళ్ళేదాన్ని చిన్నప్పుడు. ఎలా అంటే బాబా గుడి ఉండేది ఇంటి దగ్గర చాదర్ ఘాట్లో. సో నేను ఎర్లీ మార్నింగ్ అభిషేకానికి వెళ్ళేదాన్ని. ఒక పాల ప్యాకెట్ తీసుకొని అభిషేకానికి వెళ్ళి మార్నింగ్ ఒక 5-5:30 టైంలో వెళ్ళిపోవాలన్నమాట. సో ఇంటికి వచ్చేసరికి 7:30-8 అయ్యేది. సో అలా ఎన్ని టైమ్స్ వెళ్ళానో గుర్తు కూడా లేదు. మళ్ళీ మధ్యాహ్నం అన్నప్రసాదానికి వెళ్ళేదాన్ని. అయితే దాని తర్వాత ఎప్పుడైతే వర్క్ అనేది స్టార్ట్ అయిందో, నేను ఒక వర్క్ అనేది స్టార్ట్ అయిందో, ఇంక అప్పటి నుంచి ఏంటంటే లైక్ దిల్సుఖ్ నగర్ బాబా గుడికి వెళ్ళేదాన్ని అనమాట. అప్పుడు కూడా హారతికి వెళ్ళి దాని తర్వాత అక్కడ కూడా భోంచేసి వచ్చేదాన్ని. మనకి సహాయం చేసే అంత. సో మనం దేవుడి దగ్గర అక్కడ ఇచ్చేసేదాన్ని నేను, అంటే అన్నప్రసాదానికి ఇచ్చేదాన్ని అనమాట. సో అలా తెలియని ఒక హ్యాపీనెస్ ఇచ్చేది. అండ్ ఐ ఫీల్ లైక్ పర్సనల్లీ లైక్ బాబాని నేను ఎక్కువ తలుచుకోకపోయినా ఆయన ఎప్పుడూ మనతో ఉంటారు, మనల్ని నడిపిస్తూ ఉంటారు, మంచి చెడుల్లో ఉంటారు అనేసి అన్నిటినీ నేను ఎక్కువ బిలీవ్ చేస్తానన్నమాట. సో అందుకే ఆయన అంటే నాకు ఎక్కువ ఇష్టం. నాకు ఒక పాట వచ్చు, గోవింద పాడు. కమలాకు చూచెను కుంకుమ కమలాయ చలోచన లోకపతి విజయీ భవ వెంకట శైలపతి సచదుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమనే శరణాగత వత్సల సారనిదే పరిపాలయ మాం వృష శైలపతి. ఆ సాంగ్ ఎందుకు నాకు ఇంతగా వచ్చేసింది అంటే, రోజు మార్నింగ్ మా అమ్మ టీవీలో పెడుతుంది అనమాట. నాకు ఆ సాంగ్ చాలా ఇష్టం. ఎందుకంటే గోవింద జంబితో అన్ని పూలు పాలు అన్ని ఇట్లా వేస్తారు. చిన్నప్పుడు ఎలా అనేదాన్ని అన్ని గోవింద గోవిందనమంటే నాన్న వీడికి కూడా అలవాటు చేస్తున్నారు. ఇప్పుడు మా చిన్ని గుడ్డుకి కూడా అలవాటు చేస్తున్నాము. ఎందుకంటే వీడి 9th monthలో మేము తలనీలాలకి వెళ్ళాలి. హరిని తలనీలాలు కూడా మేము తిరుపతిలోనే ఇచ్చాము. కాయిన్స్తో తులాభారం ఇచ్చామన్నమాట హరినికి. అండ్ వీడికి కూడా కాయిన్స్తో తులాభారము, తలనీలాలు అక్కడే అనమాట. అండ్ హరినికి చెవులు కూడా అక్కడే కుట్టించాం. మా ఆయన వస్తే లోపలికి వెళ్తాం. తీసుకున్నావా? వావ్, చాలా బాగుందన్న గులాబీ మాల. వస్తున్నారా పంతులు గారు?
హరిణి ఎటు వెళ్తున్నావు? హరిణి ఎక్కడికి వెళ్తున్నావు? అన్ను ఇలాగా నాన్న కాద్దా ఎదురు వెళ్దాం తీసుకో. టెంపుల్ దగ్గర నుంచి అయిపోయాక మేము మాల్కి వచ్చేసరికి టైం చూడండి 12. మార్నింగ్ నుంచి హరిని ఏం తినలేదని చెప్పి హ్యాపీ మీల్ తీసుకున్నా. అండ్ శివాదిది బురిటో బౌల్, ఇది బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇదే కదా, సరిపోయింది. వెయ్యరు, ఇంకో సపరేట్గా ఇచ్చింది. బటర్ అది సాల్ట్ కూడా ఇచ్చారా? ఇంకో టేస్ట్ చేస్తా ఉన్నా. ఇది హెల్తీ బౌలా హను? పాత ఫినిష్ చేశారా? ఇప్పుడు ఇది కూడా అంతే చేస్తుంది. ఏంటి? అయ్యా అయ్యా అయ్యా. బేబీ అది ఎలా పట్టింది మీనా మాల్ కి కూడా తీసుకొచ్చారు వీళ్ళు. హరిని లెట్స్ గో. సో నిమజ్జనం హడావిడి అయితే స్టార్ట్ అయింది. సింపుల్ గానే చేసుకుంటున్నాము. గణపతి బప్పా మోరియా.